హలో భయ్యా ఎందాల్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది మీరే కదా మాకు? నేనే భయ్యా. అదేంటి భయ్యా నేను చికెన్ టిక్కా ఆర్డర్ ఇస్తే మీరు పన్నీర్ టిక్కా ఇచ్చి వెళ్ళారు? మీరు చికెన్ టిక్కా ఆర్డర్ చేశారా? అవును భయ్యా, మా పన్నీర్ టిక్కా ఇచ్చారు. ఎలా అయితే ఎలా భయ్యా మాకు? నేను రెస్టారెంట్ కంప్లైంట్ ఇస్తాను మరి. అయ్యో భయ్యా, కంప్లైంట్ లాంటిదద్దు. పొరపాటున కొంచెం కన్ఫ్యూజన్ అలాంటి జరిగిపోయింది భయ్యా. కన్ఫ్యూజన్ ఎలా ఎలా అయితే? భయ్యా ప్లీజ్ భయ్యా ఇంకెప్పుడు రిపీట్ చేయను. కొంచెం రేటింగ్ మాత్రం తక్కువ ఇవ్వమాకండి భయ్యా, నా ఉద్యోగం పోద్ది. సరేలే పెట్టే. థ్యాంక్స్. వీడికి పన్నీర్ టిక్కా వెళ్తే మరి పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసినాడికి చికెన్ టిక్కా వెళ్ళి ఉంటుంది. వాడికి తక్కువ అమౌంట్ చికెన్ కూడా వచ్చింది కాబట్టి వాడు హ్యాపీగా తింటుంటాడు. వీడి దగ్గర పోయిన రేటింగ్ వాడి దగ్గర సంపాదిస్తా. ఒరే నీకు మామూలు బెనిఫిట్ కదరా ఈరోజు. సార్ సార్ ఏమైంది? అంటే ఇందాక ఆర్డర్ తీసుకుంది మీరేనా? నేనే తీసుకున్నా. ఎలా ఉంది సార్? బాగుంది. అయినా హోటల్లో అడగాల్సింది నువ్వెందుకు అడుగుతున్నావు? ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది సార్, కానీ అది మీకు మంచిగా జరిగింది. పొరపాట? ఏం జరిగింది? మీరు ఆర్డర్ ఇచ్చింది ఏంటి సార్? పన్నీర్ టిక్కా. మీరు తిన్నదేంటి సార్? పన్నీర్ టిక్కా కాదు, అదే పొరపాటు. మీరు తిన్నది చికెన్ టిక్కా. నేను తిన్న చికెన్ టిక్కానా? ఏమీ లేదు సార్, వేరే వాళ్ళు చికెన్ టిక్కా ఆర్డర్ ఇచ్చారు, మీరు పన్నీర్ టిక్కా ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ మిస్ప్లేస్ అయిపోయి వాళ్ళకి పన్నీర్ టిక్కా వెళ్ళిపోయింది, మీకు చికెన్ టిక్కా వచ్చేసింది. మీరేమో అది పన్నీర్ టిక్కా అనుకొని చికెన్ తినేశారు. అదే సార్ పొరపాటు. అదే సార్, మీరు పన్నీర్ టిక్కా అమౌంట్లోనే చికెన్ టిక్కా తిన్నారు. సో మీరు నా మీద దయ తలిచి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి కొంచెం టిప్ ఇస్తే. ఇదేంటి కోపంగా చూస్తున్నాడు? సార్ ఏంటి సార్ అంత సీరియస్గా ఉన్నారు? ఒరే యదవా, నేను ప్యూర్ వెజిటేరియన్ రా. నా చేతి నువ్వు చికెన్ తినిపించావు కదరా. నేను చికెన్ తినరా అసలు. నేను చికెన్ తినేసానా? ఇప్పుడే వాంతింగ్ చేసుకోవాలి. నీకు 5 స్టార్ రేటింగ్ కాదురా, 0 రేటింగ్ ఇవ్వాలి. 0 కూడా కాదు, మైనస్ రేటింగ్ ఇవ్వాలి. ఇప్పుడే నీ మీద కంప్లైంట్ చేసి నీ జాబ్ తీయిస్తానుండు. చికెన్ టిక్కా తింటే ఇంప్రెస్ అవుతాడు అనుకున్నాను, ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఏంటి? ఇప్పుడు జాబ్ ఉంటుందో పోతూ. ఒక చికెన్ టిక్కా ఎంత పని చేసిందా? ఇదిగోండి సార్ మీ డెలివరీ. ఎంత? 250 సార్. సార్ ఎందుకులే, అన్నీ అని పిలు. ఏంటి అన్నయ్యానా? పోనీ నేను అన్నీ అని పిలుస్తాను. ఆన్లైన్ కొట్టినా ఫోన్ పే చేయనా? ఫోన్ పే కొట్టండి సార్. ఇదే నెంబర్ కదా? సేమ్ నెంబర్. ఎన్నయ్యి ఎప్పటికి డెలివరీలు? బ్రేక్ఫాస్ట్ లంచే కదా, ఒక 20 అయినాయి సార్. ఓహో, ఇన్సెంటివ్స్ బాగానే మిగులుతున్నావు అయితే. ఎక్కడండి, రోజు మొత్తం బాగా కష్టపడితే 1000 రూపాయలు మిగులుతుంది. రోజుకి 1000 రూపాయలే? అంతేనా? దీంతో పాటు 2-3 యాప్లు ఎక్కించుకోవచ్చు కదా, కలిసి వస్తుంది నీకు. 2 యాప్లా? అలాగలా చేస్తారు? ఇగో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు టమాటా ఎలాగొంది కదా, దీంతో పాటు పోలరైడ్ ఎక్కించుకున్నావు అనుకో, ఒకేసారి డ్రాప్ పడుతుంది, డెలివరీ పడుతుంది. ఆ డ్రాప్ పడినప్పుడు కస్టమర్ని ఎక్కించుకుంటావు కదా, ఆడి చేతికి ఫుడ్ ఇస్తావు అనుకో, వెళ్ళేదారిలో ఫస్ట్ ఫుడ్ ఇచ్చేస్తావు, తర్వాత ఆయన డ్రాప్ చేసేస్తావు. ఒకే పెట్రోల్కి 2 ఇన్సెంటివ్స్లు మిగులుతాయి. నైస్ ఐడియా అండి, నేను ట్రై చేస్తాను. అవునండి, ఇన్ని చెప్తున్నారు, మీరెవరు? నేను డెలివరీ బాయ్నే. ఓహో, ఇలాగైతే మీరు నెలకి సరదాగా 30,000 ఇన్సెంటివ్స్ పక్కన పెట్టేట్టున్నారు. 30,000 ఎక్కడ? నేను 4 యాప్లు చేస్తాను. 4 యాప్లా? నాలాగా నెలకు 4 చేయలేవు గానీ అందాలకు 2 ఎక్కించుకో. అలవాటు అయిందనుకో మిగతా 2 ఎక్కించుకుందు గాని. ఓకే. ఇక టిప్ అడిగో, ఇన్ని చెప్పాను కాబట్టి ఇదే టిప్ అనుకో. 5 స్టార్ రేటింగ్ మాత్రం ఇస్తానే. థ్యాంక్స్ అండి.